నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మొండితనాన్ని మరోసారి చాటుకున్నారు. గ్లోబల్ టారిఫ్లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా ఏమాత్రం తగ్గని ట్రంప్ కొత్త ఆర్డర్తో ప్రపంచ దేశాలపై మెరుపుదాడి చేశారు. కోర్టును తిడుతూనే అన్ని దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తూ సంతకం చేసేశారు. అసలు ట్రంప్ ఏమన్నారు? ఈ నిర్ణయంతో గ్లోబల్ ట్రేడ్ పరిస్థితి ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అమెరికాలో సీన్ ఎలా ఉందంటే నేను మొనార్క్ అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. గ్లోబల్ టారిఫ్లను కొట్టేస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చి ట్రంప్ కు ఒక పెద్ద మొటికాయ వేసింది. కానీ ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్ళంతా మూర్ఖులు, ల్యాబ్ డాగ్లు అంటూ జడ్జిలను ఏకిపారేశారు ట్రంప్. కోర్టు సిబ్బంది తీరు చూసి తాను సిగ్గుపడుతున్నానని నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రచ్చ చేశారు. అంతటితో ఆగారా అంటే అస్సలు లేదు. కోర్టు తీర్పును పక్కన పెట్టి ఓవల్ ఆఫీస్ నుంచి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకం విధిస్తున్నట్లుగా ప్రకటించి తన తిక్క ఏంటో చూపించారు ట్రంప్. ట్రంప్ ప్లాన్ చూస్తుంటే చాలా పక్కగా కనిపిస్తుంది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122ను ఆయుధంగా వాడుకుంటున్నారు. అవసరమైతే 10% కంటే ఎక్కువ సుంకాలను కూడా విధిస్తాను, నన్ను ఆపడం ఎవరి తరం కాదు అని హెచ్చరించారు. అయితే ఈ సెక్షన్ కింద విధించిన సుంకాలు 5 నెలల పాటు అమల్లో ఉంటాయని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు తాను గర్వపడుతున్నానని కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్ చేసిన ఈ సంతకం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఒక పెను తుఫాన్ను సృష్టించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పడంతో చైనా నుంచి మొదలుపెట్టి భారత్ వరకు అన్ని దేశాల ఎగుమతులపై భారం పడడం ఖాయం. ఒక పక్క న్యాయస్థానం వద్దు అంటున్నా, మరోపక్క దేశ ప్రయోజనాల పేరుతో ట్రంప్ చేస్తున్న ఈ ట్రేడ్ వార్ ఎటు దారి తీస్తుందో అని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇంతకీ ట్రంప్ ఈ మొండితనంతో విజయం సాధిస్తారా, లేక మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్.